వెల్కమ్ టు పార్ట్ 2 మామా. పార్ట్ 1 ఎవరన్నా చూడపోతే ఈ ఛానల్లో ఈ వీడియో పక్కనే ఉంటది, వెళ్ళి చూసేయండి. మేము ఇంకా 5:30కి పైకి వచ్చాము. ఇంకా మేము ఫ్రెష్ అయ్యి లైన్ లో నించోడానికి మాకు 6 అయితే పట్టింది. సో మామ నువ్వు 5కి లైన్ లో ఉండాలి కదరా, మరి 6 అయిపోయింది, ఎలా మేనేజ్ చేసావరా అంటే నేను ఇక్కడ ఎటువంటి మేనేజ్ చేయలేదు. ఇక్కడ 6 o'clock వరకు లైన్ అయితే ఓపెన్ లోనే ఉంచారు. ఇంకా లైన్ లో హాఫ్ అన్ అవర్ దాకా నడిచిన తర్వాత మాకు నరకం అయితే చూపించారు. ఆల్మోస్ట్ 3 hours వరకు ఎక్కడ తిప్పకుండా ఒక దిక్కునే కూర్చోబెట్టేశారు మమ్మల్ని. ఇంకా ఫోన్స్ కెమెరాస్ నాట్ అలౌడ్ కదరా లోపలికి, మరి ఎలా పట్టుకెళ్ళావు అంటే కాలినడకన వచ్చే ప్రతి ఒక్కరికి టెంపుల్ లోపల కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ మన లగేజ్ ని అయితే ప్లేస్ చేసుకుని హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఇంకా మాకు టోకెన్లు అయితే 8 o'clock దర్శనం అయిపోద్ది అని చెప్పారు. కానీ మేము బయటకు వచ్చేటప్పటికే 10:30 అయిపోయింది. రాత్రికి 10 అయితే కొండ కిందకి అయితే దిగినవ్వరు. అందుకనే మార్నింగ్ 3 o'clock లేసి విజయవాడకి ట్రైన్ అయితే ఎక్కిసా. అంతకన్నా ముందు మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో ఆ ఊరి పేరు అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు. ఎందుకంటే నా వీడియో ఎక్కడ దాకా రీచ్ అవుతుందో నాకు తెలియట్లేదు. అందుకోసం ఇక నేను విజయవాడ అయితే వచ్చి ఇక్కడ అందాలన్నీ ఆస్వాదిద్దాం అనుకున్నా. అర్థం కాలేదా, కృష్ణానగర్ కొండపై నుంచి వ్యూ ఇలాంటి ఎన్నో ఉంటాయి, అన్ని చూద్దాం అనుకున్నా. సో ఇది కూడా బ్యాడ్ లక్, ఎందుకంటే ఈవినింగ్ ట్రైన్ కి అయితే లేట్ అవుతుంది అని చెప్పాడు మా సీనియర్. అందుకోసమే సరేలే అని చెప్పి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్ళి ట్రైన్ ఎక్కి కాకినాడకి అయితే ఈజీగా వచ్చేసాను నేను. ఇంకేం చూస్తున్నారు, వీడియో అయిపోయింది. లైక్ షేర్ కొట్టి కింద ఉన్న ఫాలో సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వెళ్ళండి.